ఏంటారు ప్రతినిధి తర్వాత నుంచి కంటిన్యూగా డిఫరెంట్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ప్రతినిధి 2 దగ్గర ఎంట్రీ ఇచ్చారు. అదే 2 సినిమాలు సుందరకాండ, భైరవం. ఇది ఎలా ఉంది కెరీర్? భైరవం యాక్చువల్గా నేను భైరవం, ప్రతినిధి 2 రెండు నేను ప్లాన్ చేసినవి కాదండి. సుందరకాండ అంటే ఈ గ్యాప్లో సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్లో సుందరకాండ వస్తుంది. బట్ ఈ భైరవం అనేది సురేష్ గారు ఇన్సిస్ట్ చేసి చూడండి ఒకసారి బాగుంటుంది అంటే, సో అలా చూడడం, దాని తర్వాత నచ్చింది విజయ్ డైరెక్టర్ అనేసరికి వాజ్ ఇంట్రెస్టెడ్ టు డూ. ప్రతినిధి సీజన్ వల్ల చేశానండి సినిమా ప్రతినిధి 2. యాక్చువల్గా మీకు ఏంటంటే ఒక మంచి పేరు ఉంది. మీరు చేసేది ఏదో ఒక ఏడాదికి ఒకటి చేస్తారు, 2 ఏళ్ళకి ఒకటి చేస్తారు, కానీ పర్ఫెక్ట్ సినిమా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా చూసుకుని బాగున్న సినిమా చేస్తారు, మంచి సినిమా చేస్తారు అన్న ఇది ఉంది. కానీ దాన్ని బాగా వెయిట్ చేసుకున్నారు గ్యాప్. అంటే కావాలని చేసింది అయితే కాదండి. బేసిక్గా ఏంటంటే ఒక స్టేజ్లో ఏంటంటే మన థాట్ ప్రాసెస్ రాంగ్ అవుతుంది అనేది ఒక 2018 బాలకృష్ణుడు ఆ సినిమాలు చేస్తున్నప్పుడు 1-2 సినిమాలు అంటే హిట్ సినిమాలు చేయాలా లేకపోతే మనకు నచ్చిన సినిమాలు చేయాలా అనే డైలమాలో తెలియకుండా ఒక 2-3 ఫిల్మ్స్ ఐ డిడ్ రాంగ్ చాయిస్లో సినిమా అటెంప్ట్ చేశారు. రాంగ్ చాయిస్ వల్ల ఐ సెడ్ ఓకే, అసలు మనం థాట్ ప్రాసెసే రాంగ్ అయిపోతుంది, మనం వచ్చిన ఐడియాలజీ వేరు, మనం కథ నచ్చితే సినిమాలు చేసేవాడిని, ఇలా ఎందుకు హిట్ సినిమా ఈ ఫామ్లో అయితే వర్కౌట్ అవుద్దేమో అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నా అని ఇనీషియల్గా బ్రేక్ తీసుకున్నానండి. దాని తర్వాత కోవిడ్ రావడం, దెన్ నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం, సో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆ డిలే అలా ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది అంతే.